బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్ అంటే జరిగే రచ్చ అంతా ఇంత కాదు. ఒకరిపై ఒకరికున్న కోపాన్ని నామినేషన్స్ లో తీర్చేసుకుంటారు. ఇక నామినేషన్స్ రాగానే హౌస్ మేట్స్ అందరికీ ఏ రోజు ఏం చేశాం, ఏం కారణాలతో మనం నామినేట్ చేస్తారన్న భయం ప్రతి ఒక్క హౌస్ మేట్ లో ఉంటుంది. అయితే ఇక బిగ్ బాస్ సీజన్ 8 లో గత 3 రోజుల నుంచి సోనియా అన్న మాట విష్ణుప్రియ చేసిన పనే బిగ్ బాస్ ప్రేక్షకులందరినీ వాళ్ళ వైపు తిప్పుకునేలా చేసింది. విష్ణుప్రియ సోనియాతో మాట్లాడుతూ, సోనియా నీకు నిఖిల్కి మొదట్లో అసలు పడేది కాదు కదా, ఈ రోజు మీ మధ్య ఫ్రెండ్షిప్ ఎలా కుదిరిందంటూ అడిగిన ప్రశ్నకి నో కామెంట్స్ అంటూ సోనియా వెళ్ళిపోవడం, ఆ తర్వాత మళ్ళీ వచ్చి అడల్ట్ కామెడీ అంటూ విష్ణుప్రియతో అనడం. ఇక ఈ గొడవ గత 4 రోజుల నుంచి బిగ్ బాస్ హౌస్ లో కొనసాగుతూనే ఉంది. దీనికి సంబంధించి వీకెండ్ రోజు బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చిన నాగార్జున కూడా కంక్లూజన్ ఇచ్చినా, కానీ తిరిగి 2వ వారం నామినేషన్స్ ప్రారంభమయ్యేసరికి ఇదే కారణాలు చెప్పుకొని సోనియా విష్ణుప్రియ సోనియాని నామినేట్ చేసుకుంటూ ఇక వాళ్ళు చేసిన గొడవ అంతా ఇంత కాదు. ఇప్పటికీ విష్ణుప్రియ నేనే రైట్ అంటే దానికి సోనియా కాదు నువ్వు చేసిన తప్పు నేనే రైట్ అంటుంది. దానికి విష్ణుప్రియ నువ్వు అలా అర్థం చేసుకున్నావు, నువ్వే తప్పు అంటూ విష్ణుప్రియ సోనియా మధ్య నామినేషన్స్ లో గొడవ తారాస్థాయికి చేరుకుంది. మొత్తానికి జరిగిన పరిస్థితుల్లో తప్పు ఎవరిదని మీరు అనుకుంటున్నారు? విష్ణుప్రియ చేసింది తప్ప లేదా సోనియా చేసింది తప్ప? కామెంట్ రూపంలో చెప్పండి.